watching Rashinchu Vakyam. Praise the Lord. Keep watching, keep smiling. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో రక్షించు వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మీ అందరినీ కలుసుకుంటూ దేవుడిచ్చినటువంటి సమయం బట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆత్మీయ మేలు పొందుచున్నారని చెప్పి ఫోన్ల ద్వారా మాకు తెలియజేస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని నామములో ఆనందిస్తున్నాము. మరి ఈ సమయంలో మా అన్నయ్య గారైనటువంటి పాస్టర్ ఆర్ సంతోష్ పాల్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలును పొందుకుందాం. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో రక్షించు వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి ఎంతగానో ఆయనను స్తుతిస్తూ ఉన్నాము. ప్రతి వారము అనేక విధాలుగా దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని అనేకులు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి కూడా ఎంతగానో దేవుళ్ళలో సంతోషిస్తూ ఉన్నాము. మరి గడిచినటువంటి వారంలో ఆయనతో ప్రార్థించేటువంటి ఉపవాస ప్రార్థనా జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనేటువంటి వాక్యాంశాన్ని మీతో పంచుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నటువంటి వాక్యాంశము లోకము దానిపైన విజయమును కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో జీవిస్తూ దేవుని బిడ్డలుగా పిలువబడుతూ విడిచిపెట్టుకోలేని ఈ లోక సంబంధమైన బలహీనతలు, ఈ లోకం నుంచి విడిపించబడలేనటువంటి వాటన్నిటిలో నుంచి జయము పొందుకుని ఆయనతో జీవించేటువంటి జయ జీవితాన్ని అనుభవించేటువంటి వారిగా ఉండాలి. ఈ లోకం పైన విజయము పొందుకుని ఆయనతో కొనసాగేటువంటి వారుగా ఉండాలి అంటే ఎలాగూ జీవించినప్పుడు ఆయనతో ఈ లోకంలో విజయమును అనుభవించి జీవించేటువంటి వారంగా ఉంటామో అనే సత్యాన్ని ఈ సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి సమయంలో నీ బిడ్డల ద్వారా తండ్రి నాయన నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన నోటిని బోరగా వాడికి నీవే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడును ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ లోకమును మనం విడిచిపెట్టాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను, క్రియలను ఆయనతో జీవిస్తున్నటువంటి జీవితంలో వాటన్నిటిని జయించి వాటన్నిటిని విడిచిపెట్టుకుని జయ జీవితాన్ని అనుభవించాలి అంటే దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఎవరైతే ఈ లోక స్నేహమును అనగా ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి పాపములతో జీవించేటువంటి వారుగా ఉంటారు, వాళ్ళు దేవునికి శత్రువులుగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైన, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలతో, క్రియలతో, పాపముతో జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నటువంటి వారు దేవునికి విరోధులు అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవునికి విరోధమైనటువంటి స్థితిలో జీవించేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో కలిగి ఉన్న ప్రతి ఒక్క బలహీనతలో విజయము పొందుకుని ఆయనతో జయ జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అంటే ఏ విధంగా ఆయనతో కొనసాగేటువంటి వారుగా ఉండాలి? ఈ లోకం పైన ఎలాగ విజయాన్ని మన జీవితాల్లో అనుభవించి దేవునికి మిత్రులంగా, దేవునికి స్నేహితులంగా ఆయనతో సహవాసము చేసి ఆయనతో కొనసాగి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవ రాజ్యాన్ని అనుభవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అంటే ఏ విధంగా కొనసాగాలి అంటే దేవుని వాక్యములు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది.
తెలియజేస్తున్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ లోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకుంటే దేవుని యందు భక్తితో సాగేటువంటి జీవితము అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని ఎదుట పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన భక్తి ఏదనగా ఈ లోక మాలిన్యమును వారికి అంటకుండా ఆయనతో తను తాను కాపాడుకుంటూ జీవించేటువంటిదే మరి ఆయనతో జీవించేటువంటి జీవితము అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ లోకంలో ఆయనతో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ లోక మాలిన్యమును వారి జీవితాలకు అంటకుండా జీవించడమే వారి జీవితాలకి ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి పాపములను దేవునికి విరోధమైనటువంటి స్థితిని కలిగి వారి జీవితాలలో ఉండుకుంటే దేవునితో ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అనగా ఎందుకు ఈ లోకం నుంచి మనము వేరుగా ఉండాలి, ఎందుకు ఈ లోకం నుంచి దూరంగా ఉండాలి, ఈ లోక సంబంధమైన వాటి నుంచి ఎందుకు దూరంగా ఉండాలి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం 19వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మరి లోకం నుండి దూరంగా నుండితే మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఉన్నవంతా మరి శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు అనేటువంటివి అపవాది వల్ల కలిగినవి అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అట్టి కార్యాలను అట్టి క్రియలను జరిగించేటువంటి వారుగా ఉంటారో అప్పుడు వారు దేవునికి విరోధులు అనేటువంటి సత్యాన్ని కూడా మనం దేవుని వాక్యము తెలియజేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు తెలియదని చెప్పేటువంటి సత్యాన్ని దేవుని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు అనగా మీరు గమనించినట్లయితే ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబములు అనేటువంటిది మానవుల్ని అనేక విధాలుగా పాపంలోనికి లోకంలోనికి దేవునికి విరోధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలోనికి నడిపించేటువంటివిగా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి గమనించండి. ఎందుకంటే ఈ దేవునికి మరి ఇవన్నీ జరిగిస్తూ ఉండేటువంటి వారుగా ఉన్నప్పుడు దేవునితో విరోధమైనటువంటి వారుగా ఉంటాము. కాబట్టి ముఖ్యంగా లోకమునకు దూరంగా ఉండాలి అంటే దేవుని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను తండ్రి వల్ల పుట్టినటువంటి ఈ కార్యాలను వారి జీవితాలలో కలిగి ఉండకుండా ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకసారి గమనించండి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను క్రియలతో అనేక మంది దేవునితో జీవిస్తూ ఉన్నారు, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాడు, ఆయన ఇచ్చినటువంటి రక్షణ పొందుకుంటూ ఉన్నారు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి వారి జీవితాలను దేవుని నుంచి దూరము చేసేటువంటి, దేవుని సహవాసం నుంచి, దేవుని ఆశీర్వాదం నుంచి, దేవుని రాజ్యం నుంచి దూరము చేసేటువంటి శరీర బలహీనతను వారి జీవితాలలో విడిచిపెట్టుకోలేక ఈ లోక సంబంధమైనటువంటి పాపాలను, పాప కార్యాలను వారి జీవితాల నుంచి విడిచిపెట్టుకోలేనటువంటి వారిగా అనేక మంది ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలను కలిగి వారి జీవితాలలో అనేక విధములైన పాపములు జరిగిస్తూ దేవునికి విరోధులుగా, దేవునికి వ్యతిరేకులుగా ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ఆ లోకము పైన, ఈ లోకంలో ఉన్నటువంటి వీటిపైన జయము కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా వాటికి మనం దూరంగా ఉండేటువంటి వారంగా ఉండాలి. ఆ మాలిన్యమును మనకు అంటకుండా, ఆ పాపమును, ఆ అపవిత్రతను, ఆ అపరిశుద్ధతను మనకు అంటకుండా పరిశుద్ధులైన దేవునితో జీవించాలి అంటే వాటికి దూరంగా మనం కాపాడుకుని ఆయనతో కొనసాగేటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఈ లోకం పైన విజయము పొందుకోవాలి అంటే ఏ విధంగా ముందుకు సాగాలి అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఈ లోకమును నేను జయించి ఉన్నాను అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అనగా క్రీస్తు యొక్క విజయమును
వాక్యమును ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితాలలోనికి అన్వయించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధైర్యముగా ఆయనతో ధైర్యం తెచ్చుకుని ఆయనతో సాగేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకమును ఆయన జయించాడు కాబట్టి ఆ జయించాలి అయిన దేవుణ్ణి మన జీవితాలలోనికి, మన హృదయాలలోనికి, మన బ్రతుకులోనికి చేర్చుకుని ఆయన ఆస్వాదించినప్పుడు నిశ్చయముగా ఆయన నీలో ఉండి, ఆయన నీతో ఉండి ఓ జై జీవితాన్ని ఆయన ఏ విధంగా ఈ లోకమును జయించాడో అదే రీతిగా నీవు కూడా ఈ లోకమును జయించేటువంటి జీవితాన్ని, ఈ లోక సంబంధమైన కార్యాలను, క్రియలను, ఆయనకి విరోధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని, నిన్ను జీవింపజేస్తున్నటువంటి ప్రతి ఒక్క లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని జయించేటువంటి జయ జీవితాన్ని ఆయన నీకు ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన విజయాన్ని, ఆయన జయమును నీ జీవితంలోనికి అన్వయించుకొని ధైర్యంగా ఆయనతో సాగేటువంటి వ్యక్తిగా ఉంటావో అప్పుడు నిశ్చయంగా ఈ లోకం పైన నువ్వు జయమును, జయశాలి అయిన దేవుని ద్వారా నువ్వు పొందుకునేటువంటి వ్యక్తిగా, పొందుకునేటువంటి వారుగా ఉంటారనేటువంటి సత్యాన్ని దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే 3 సందర్భాలు ఈ లోకమునకు, క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రస్తావనలు 3 చోట ప్రస్తావించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలోను, 14వ వచనము 30వ వచనంలోను, అదే రీతిగా 16వ వచనము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ 3 సందర్భాలు ఇక్కడ లోకంలో జయము కలిగి ఆయనతో జీవించేటువంటి వారుగా ఉండాలి. ఆయనతో జయ జీవితాన్ని మనం జీవించాలి. ఈ లోకంలో ధైర్యముగా, ఈ లోకంలో ఆయన విజయమును, ఆయన జయ జీవితమును మన జీవితాలకు అన్వయించుకోవాలనేటువంటి సత్యాలు ఆ వాక్య భాగాల్లో తెలియజేయబడినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఎందుకంటే దేవుడు ఈ లోకంను జయించాడు కాబట్టి ఆ జయశాలి అయిన దేవుడు నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు నిశ్చయంగా ఈ లోకం నీవు కూడా జయించేటువంటి వారుగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని దేవుడు ప్రేమతో ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మరి 3వదిగా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏ విధంగా ఈ లోకం పైన జయము పొందుకోగలుగుతాము అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. లోకమును జయించిన విజయము విశ్వాసమే అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అనగా మనము లోకం పైన విజయము పొంది ఉన్నాము అనేటువంటి నమ్మాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన కార్యాలను, క్రియల పైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా మారుస్తున్న ప్రతి ఒక్క పాపము నుంచి మనము జయము పొందామనేటువంటి, విజయము పొందాము అనేటువంటి విషయాన్ని నమ్మినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నిశ్చయముగా వాటిని నీవు జయించేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే దేవుని వాక్యములు సెలవిస్తున్నది లోకమును జయించిన విజయము విశ్వాసమే అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఏదైతే మనము దేవుని దగ్గర నుంచి అడుగుతున్నామో అది మనకు జరిగినదని మనం నమ్మినప్పుడు నిశ్చయంగా దానిని పొందుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఎప్పుడైతే మనం అడిగినది ఆయన నమ్ముతామో మన జీవితంలో జరిగిందని అప్పుడు ఆయన మహిమను చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకే దేవుని వాక్యాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లోకం పైన విజయము పొందావని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నిశ్చయముగా నీవు కలిగిన నమ్మకాన్ని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీవు లోకమును జయించి లోక సంబంధమైన కార్యాలను, క్రియలను, దేవునికి విరోధమైన, వ్యతిరేకమైన వాటిని జయించి ఆయనతో జయ జీవితాన్ని జీవించేటువంటి వారిగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా దేవుని వాక్యములు తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది దేవునితో జీవిస్తున్నారు, లోకంతో జీవిస్తున్నారు, దేవునితో జీవిస్తున్నారు, లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చేటువంటి ఆ జయ జీవితాన్ని, విజయముతో, సంతోషంతో, ఆనందంతో ఆయనతో జీవించేటువంటి జీవితాన్ని వారి జీవితాల్లో జీవించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ఈ లోక స్నేహము ఆయనకి విరోధమైనది, ఆయనకి వ్యతిరేకమైనది. ఈ లోక సంబంధమైన కార్యాలు, క్రియలు ఆయన వల్ల పుట్టినవి కావు. ఆ లోకములో ఉన్నటువంటి శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు మానవుని పాపంలోనికి నెట్టివేస్తున్నటువంటి ఈ కార్యాలన్నీ దేవుని వల్ల పుట్టినవి కాదు అనేటువంటి సత్యాలను దేవుని వాక్యాలు తెలియజేస్తూ ఉంటే వాటినే జరిగిస్తున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది వాటిని జయించి జయ జీవితాన్ని నువ్వు ప్రభుతో, యేసుక్రీస్తుతో జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే ఎప్పుడైతే ఆయన విజయాన్ని నువ్వు ఎప్పుడు నమ్ముతావో అప్పుడు నిశ్చయంగా
ఆయన యందు విశ్వాసంతో, ఆయన నీ యందు నమ్మకం ఉంచి ఆయన ఈ లోకం పైన నీకు విజయమును అనుగ్రహించాడు అని నమ్మినప్పుడు నిశ్చయంగా నీవు ఆ విజయాన్ని అనుభవించేటువంటి వారుగా ఉంటారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే కారణం అనగా మనం దేవుని వల్ల కలిగిన వారం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏలనగా మనము ఆయన కుమారులమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఆయన ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నిశ్చయముగా నీ ఎడల నీవు కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి, నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈ లోకమును జయించేటువంటి జయ జీవితాన్ని నీ జీవితానికి ఆయన అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో దేవుని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ లోకమును ప్రేమింపకుడి అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే స్పష్టంగా దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ లోకంలో ఉన్న వాటినైనను దేనిని మనం ప్రేమించకూడదు అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ముందు చెప్పుకున్నాం, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యాలు తెలియజేస్తుంది. కానీ ఈరోజు మానవుడు లోక సంబంధమైన కార్యాలను, క్రియలను, ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును, దేవునికి విరోధమైన, దేవునికి వ్యతిరేకమైన స్థితిని ప్రేమించు జీవిస్తున్నటువంటి వారిగా అనేక మంది ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది, లోకంలో ఉన్నదానినైనను ప్రేమింపకుడు అనేటువంటి సత్యాన్ని దేవుడి వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒకడు ప్రేమించిన ఎడల వాడు లోకమును ప్రేమించుడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నదానినైనా నీవు ప్రేమింపకూడదు అనేటువంటి ఆజ్ఞని దేవుడు ఆయనతో జీవిస్తున్న వారికి అనుగ్రహిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన ఎవడైతే ప్రేమిస్తాడో వాడు ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించేటువంటి వారుగా ఉంటాడు అనే సత్యాన్ని దేవుని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొను అనేటువంటి సత్యాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యములు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటామో అప్పుడు మనము ఈ లోకంపైన విజయాన్ని సాధించేటువంటి వ్యక్తులుగా ఉంటాము. ఈ లోకంలో సంబంధమైన వాటన్నిటిపైన విజయాన్ని పొందుకునేటువంటి వారముగా ఉంటామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే అనేక మందిని మనం చూసినట్లయితే దేవునితో జీవిస్తున్నప్పటికీ ఈ లోక సంబంధమైనటువంటి చెడ్డ కార్యాలు, చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు విడిచిపెట్టుకోలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోక సంబంధమైనటువంటి దుర్వ్యసనాలు, ఆలోచనలు కలిగి వాటిని ప్రేమించు దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమునకు, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవ రాజ్యమునకు ఆయనతో జీవిస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నప్పటికీ వాటిని పొందుకోలేనటువంటి జీవితాన్ని ఈరోజు జీవిస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది, ఈ లోక స్నేహము దేవునికి విరోధమైనది, వ్యతిరేకమైనది, మనలను ఆయనకు శత్రువులుగా మార్చుచూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు ఈ లోకం పైన విజయం కలిగి మనం జీవించాలి. ఈ లోక సంబంధమైన కార్యాలను, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది కలిగిన ప్రతి ఒక్క దానిపైన విజయం కలిగి మనం జీవించాలి. ఎందుకంటే ఆయన వాటన్నిటిని జయించాడు మన పక్షముగా ప్రియమైన బిడ్డలారా. వాటన్నిటిని ఆయన జయించి జయశాలిగా ఆయన మన పక్షముగా ఉన్నాడు. కాబట్టి ఆయన కలిగి ఉన్న, ఆయనతో జీవిస్తున్న మనం కూడా వాటిని, ఈ లోకమును జయించి ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన, వ్యతిరేకమైన ఆయనతో జీవిస్తూ ఉన్నప్పటికీ మనము కలిగి ఉన్నటువంటి ఈ లోక బలహీనతలన్నింటినీ జయించి జై జీవితాన్ని ఆయనతో జీవించినప్పుడు నిశ్చయముగా ఆయన ఇచ్చినటువంటి ఉన్నత ఆశీర్వాదాన్ని, ఉన్నత దీవెనను మన జీవితాలలో అనుభవించేటువంటి వారముగా ఉంటామనే సత్యాన్ని దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము లోకం నుంచి వేరు చేయబడ్డాము. ఆయన ప్రేమతోనూ, ఆయన కార్చిన రక్తముతోనూ, ఆయన చేసినటువంటి త్యాగముతోనూ మన లోకం నుంచి వేరు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన రక్షణనిచ్చి మన పాపములను, మన దోషములను, మనం కలిగి ఉన్న ఈ లోక సంబంధమైన కార్యాలను, క్రియలను, శరీర కార్యాలను ఆయనకి విరోధంగా, ఆయనకి వ్యతిరేకంగా జీవింపజేస్తున్న ప్రతి ఒక్క
యొక్క దానిని ఆయన మన నుంచి దూరం చేస్తున్న దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటి నుంచి మనలను దూరంగా తీసివేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు వాటిని కలిగించి వాటిని జయించలేక ఈ లోక సంబంధమైనటువంటి బలహీనతతో, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలతో, క్రియలతో జీవిస్తున్నటువంటి వారుగా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డ కార్యాలతో, చెడ్డ వ్యసనాలతో, చెడ్డ అలవాట్లతో వాటిని విడిచిపెట్టుకోలేక దేవుడి కంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తూ, దేవుడి కంటే ఎక్కువగా వాటిని ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉంటూ వారి జీవితాలలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి దీవెనను, దేవుడిచ్చేటువంటి ఉన్నతమైన స్థితిని అనుభవించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడైతే మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి, ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని రక్షించిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఈ లోకంకి, మరి ఈ లోక సంబంధమైన వాటి అన్నిటికీ ఎవడు అంటే సాతానే దానికి దేవుడిగా ఉంటాడంట. ఈ లోక సంబంధమైన వాటికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యుగ సంబంధమైన దేవత వారి కనులకు గుడ్డితనమును కలిగజేసింది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసుకుంటే, ఈ లోకంలో జీవించేటువంటి జీవితానికంట ముగింపు, తీర్పు అనేటువంటిది ఉన్నదనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యాలు తెలియజేస్తున్నాయి. ఆ తీర్పు ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము, ఆ తర్వాత వచ్చేటువంటిది నిత్య నరకము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల వల్ల, పాపం వల్ల, చెడ్డ కార్యాల వల్ల, చెడ్డ వ్యసనాల వల్ల, ఈ లోకంలో దేవుని వల్ల కలిగి జీవిస్తున్న మానవులను రక్షించడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిలువలో మరణించిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిలువలో శ్రమలను అనుభవించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన శిలువలో అవమానాలను, అపనిందలను, నిన్ను నన్ను ఈ లోకం నుంచి వేరు చేయడానికి, ఈ లోకంలో జీవితాన్ని, ఆయనతో జీవించేటువంటి జీవితాన్ని జీవించడానికి, ఈ లోకంలో నీవు జీవిస్తున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలతో, క్రియలతో నీవు కొని తెచ్చుకున్నటువంటి తీర్పు అయినటువంటి శిక్ష నుంచి నేను తప్పించడానికి, ఆ శిక్ష అనేటువంటి నిత్య నాశనం నుంచి, నిత్య నరకం నుంచి నేను తప్పించి నిత్య జీవంలోనికి, ఆయనతో జీవించేటువంటి ఉన్నతమైన స్థితిని నీ జీవితానికి అనుగ్రహించడానికి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శిలువలో నీ కొరకు మరణించిన దేవుడిగా ఉన్నాడు. శిలువ శ్రమలను అనుభవించిన దేవుడిగా ఉన్నాడు. శిలువలో తన రక్తాన్ని చిందించి సమస్తాన్ని పైన విజయమును నీకు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. అయితే ఈరోజు ఆయనతో జీవిస్తున్నటువంటి నీవు ఎలా కొనసాగుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో జీవిస్తూ, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ, దేవుని సహవాసం చేస్తూ, ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్న నీవు నీ జీవితాన్ని ఈ లోక సంబంధమైనటువంటి బలహీనతలతో నిన్ను బలహీనపరుస్తున్నటువంటి, దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా మారుస్తూ ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు, ఈ లోక సంబంధమైన పాపాలతో ఈరోజు నీవు జీవిస్తూ ఉన్నావా? లేక ఆయన నీ కొరకు చేసినటువంటి త్యాగమును, ఆయన నీ ఎల్ల చూపినటువంటి ఆ ప్రేమను నీవు గుర్తెరిగి ఆయనతో జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి నీవు పరిశీలించుకోవలసిన వారమై ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని వాక్యములు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని చెప్పి దేవుని వాక్యాలు తెలివిస్తున్నాయి. ఎవడైతే ఈ లోకమును ప్రేమిస్తాడో, ఎవడైతే ఈ లోకంలో లోకానుసారమైన కార్యాలతో, క్రియలతో జీవిస్తాడో, వాడు దేవునికి శత్రువు అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా దేవుని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవునితో ఎటువంటి జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నావు? దేవునితో జీవిస్తున్నటువంటి నీవు ఈ లోక సంబంధమైనటువంటి, దేవునికి విరోధమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను, క్రియలను, చెడ్డ అలవాట్లను, చెడ్డ వ్యసనాలను, చెడ్డ తలంపులను, చెడ్డ పనులను జరిగించకుండా, వాటన్నిటిని జీవితంలోనికి రానియకుండా దేవుడు దూరపరిచిన రీతిగా వాటి నుంచి దూరంగా జీవించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి నీవు పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం. వాళ్ళు మనము సరిచేసుకునవలసిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విధంగా దేవునితో జీవించేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావో, అప్పుడు నిశ్చయంగా నీ జీవితంలో ఈ లోకము పైన, అనగా అపవాది పైన జయమును పొందుకునేటువంటి వ్యక్తిగా, అపవాది వేస్తున్నటువంటి ఎర్రల పైన, అపవాది కలిగిస్తున్న బలహీనతల పైన, అపవాది చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఈ లోక సంబంధమైనటువంటి ఆశల నుంచి విజయాన్ని నువ్వు పొందుకొని, జయమును నీవు పొందుకొని, జీవితాన్ని దేవుడితో జీవించి, ఆయన చూపినటువంటి ప్రేమకు, ఆయన చేసిన త్యాగముకు, ఆయన తింగినటువంటి రక్తములకు తగిన రీతిగా ఆయనతో జీవించేటువంటి, ఆయన నిత్య జీవ రాజ్యంలో ఉండేటువంటి నిత్య ఆనందము, నిత్య సంతోషము, నిత్య ఆశీర్వాదంతో ఉండేటువంటి ఉన్నతమైన జీవితాన్ని
ఈ జీవితంలో నీవు జీవించేటువంటి వారుగా ఉంటారనే సత్యాన్ని ఈ సమయంలో దేవుని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది దేవునితో జీవిస్తూ ఉన్నారు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. దేవుడితో కొనసాగుతూ ఉన్నారు, కానీ ఈ లోకంలో ఉన్న కార్యాలను క్రియలను విడిచిపెట్టలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని, దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవరాజ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. అనేక సంవత్సరాలు దేవునితో జీవించినప్పటికీ, దేవుని బిడ్డలుగా పిలువబడినప్పటికీ వారి జీవితాలలో ఎటువంటి ప్రతిఫలాన్ని, ఎటువంటి ప్రయోజనాన్ని దేవుని వద్ద నుంచి వారు అనుభవించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడైతే ఉన్నతంగా ఆయనతో జీవించేటువంటి భాగ్యాన్ని నీకు ఇవ్వటానికి, ఆయనతో ఉండేటువంటి ఉన్నత జీవితాన్ని నీవు అనుభవింప చేయటానికి, జయ జీవితాన్ని, విజయంతో కూడిన జీవితాన్ని నీకు ఇవ్వటానికి, నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నిన్ను రక్షించడానికి, వారి లోకం నుంచి వేరుగా నిన్ను విడిపించడానికి తన ప్రాణమును దారపోస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఆ సత్యాన్ని సమయంలో నీవు గ్రహించినట్లయితే, ఈ లోకం పైన విజయము పొందుకోవాలని నువ్వు ఆశపడినట్లయితే, ఈ లోక సంబంధమైన దేవుడి నుంచి నిన్ను దూరపరిచేటువంటి ప్రతి ఒక్క దానిపైన నీవు విజయము పొందుకొని జయ జీవితాన్ని ఆయనతో జీవించాలని నీవు ఆశపడినట్లయితే, దేవుని వాక్యములు స్పష్టంగా తెలియజేస్తున్నా, ఈ లోకం నుంచి దూరంగా నీవు జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలి. యేసు క్రీస్తు యొక్క విజయమును నీవు ఈ లోకం పైన, ఆయన చేసినటువంటి విజయ జీవితాన్ని నీవు ఈ లోకం పైన తీసుకొచ్చేటువంటి వాడిగా ఉండాలి. అదే రీతిగా మరి ఈ లోకం పైన విజయమును పొందేవు అనేటువంటి నమ్మే వ్యక్తిగా నీవు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ, ఈ లోకమును ప్రేమింపగడు అనేటువంటి ఆజ్ఞను నీ హృదయంలో నీవు ఉంచుకొని ఎప్పుడైతే ఆయనతో జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావో, నిశ్చయంగా ఈ లోకమును, ఈ లోక సంబంధమైన వాటిని జయించి జయ జీవితాన్ని నీవు జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావు. అటువంటి వారిగా మనల్ని జీవింప చేయటానికే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రాణమును అర్పించాడు, ఈ లోకంలో తన రక్తమును చిందించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. 40 రోజుల ఈ శిలువ ధ్యానాల్లో ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి, మరి ఏ దేని నుంచి అయితే ఆయన నిన్ను దూరం చేయాలని, ఏ లోకం నుంచి, ఏ పాపం నుంచి, ఏ శిక్ష నుంచి నిన్ను ఆయన విడిపించాలి, తప్పించాలి, జై జీవితాన్ని నిన్ను జీవింప చేయాలని ఆశపడ్డాడు. ఆ ఆశను నువ్వు కూడా కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా నువ్వు విజయం పొందుకుని, జై జీవితాన్ని పొందుకుని, ఆయనతో ఆయన చేసినటువంటి త్యాగము తగిన రీతిగా జీవించేటువంటి వారుగా ఉంటారనే సత్యాన్ని దేవుని వాక్యాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం, జై జీవితాన్ని ఈరోజు నీవు అనుభవించాలి అని ఆశపడినట్లయితే, నీవు కోరుకున్నట్లయితే, ఈ లోకంపై నాకు విజయం కావాలి, ఈ లోకంలో ఆయనతో జీవిస్తున్న జీవితంలో ప్రతి ఒక్క బలహీనత పైన నాకు విజయం కావాలి, ఆయన నుంచి నన్ను దూరం చేసేటువంటి, ఆయన సన్నిధి నుంచి, ఆయన సహవాసం నుంచి, ఆయన ఆశీర్వాదం నుంచి నన్ను దూరం చేసేటువంటి ప్రతి ఒక్క దాని పైన విజయం నాకు కావాలి అని నీవు ఆశపడినట్లయితే, ఈ సమయంలో నాతో కలిసి ప్రార్థించండి, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన అయితే లోకమును పాపమును జయించిన దేవుడిగా ఉన్నాడు. మరి ఆయనతో జీవిస్తున్న నీవు ఈరోజు ఎలా జీవిస్తూ ఉన్నావు? లోకంలో ఉన్నటువంటి ఆయన వల్ల కలిగి ఉండనటువంటి వాటిని, ఆయనకి విరోధమైన వాటిని కలిగి వాటిని జయించలేక బలహీనుడిగా ఆయనకు దూరమై జీవిస్తూ ఉన్నావేమో. నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకో. ఆయన నిన్ను ఆ లోకం నుంచి దూరం చేసి, వేరు చేసి ఆయనతో జీవించటానికే ఆయన సిలువలో మరణించాడు అనే సత్యాన్ని నీవు గ్రహించి నీ జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన నీకు జై జీవితాన్ని అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. జైశాలి గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మరి సమయంలో నీ పరిశుద్ధ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాను ప్రభువా. ఆయా ఏ బిడ్డ అయితే ఏ లోక బలహీనతలతో బంధింపబడి ఉన్నారో, ఏ లోక సంబంధమైన అపవాది సంబంధమైనటువంటి యేసున ఆశలలో బంధింపబడి ఉన్నారో, నీ వాక్యం ద్వారా వాటన్నిటిలో నుంచి విడుదల పొంది జయం పొందుకునేటువంటి జై జీవితాన్ని ఆయా బిడ్డలు జీవించడానికి నీ కృప చూపించండి. ఈ వాక్యం విని ఎవరైతే ఈ లోకమును పాపమును విడిచిపెట్టుకుని ఆయా నీవు చేసిన త్యాగమును, నీవు చూపిన ప్రేమను తగిన రీతిగా జీవించాలని ఆశపడుచున్నారో, యేసు నామములో ఆయా వారి జీవితాలకు జయ జీవితాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ బలహీనతలో, ఏ లోక సంబంధమైన కార్యాలతో, క్రియలతో బంధింపబడి ఉన్నారో వాటన్నిటి బిడ్డల జీవితాల నుంచి విడిచి పొమ్మని ఇప్పుడే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. ఏ బలహీనత ద్వారా నీకు విరోధులుగా ఉంటూ ఉన్నారో ఆ విరోధమైన స్థితిని యేసు నామములో బిడ్డలు తొలగించుకుని నీతో జీవించేటువంటి కృపను దయచేయమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి, స్థిరపరిచి అయా నాయన ఉన్నతమైన నీ ఆశీర్వాదం, దీవెన వారి జీవితాల్లో అనుభవించడానికి నీ కృప చూపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్.
ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయవలసినటువంటి మా యొక్క చిరునామా పాస్టర్ ఆర్ సంతోష్ పాల్, జీజస్ ప్రేయర్ చర్చ్, డోర్ నంబర్ 49-1-67, ఈఎస్ఐ బస్ స్టాప్ ఎదురు, గుణదల, విజయవాడ. మా యొక్క ఫోన్ నంబర్లు 8790825253. మా పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించగలరని కోరుకునిచున్నాము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. You're watching రక్షించు వాక్యం. Praise the Lord. Keep watching, keep smiling.